నమస్తే. ఇందిరా పార్క్ దగ్గర ఉన్న రేపు నిరుద్యోగులతోటి ఇందిరా పార్కు దద్దరిల్లబోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నా చౌక్ని ఎత్తేసింది. కేసీఆర్ ఏమో ధర్నా చౌక్లో ఎట్టి పరిస్థితుల్లో ధర్నాలు చేయొద్దు అంటే, సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేసుకోవచ్చు, పర్మిషన్ తీసుకోవచ్చు అని ఒక కేసీఆర్ ఎత్తేసిన ధర్నా చౌక్ని కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 17-18 నెలల కాలంలో చాలాసార్లు ధర్నా చౌక్ దద్దరిల్లింది. సో వాస్తవాలు మాట్లాడుకుంటే ధర్నా చౌక్ దద్దరిల్లిందంటే గవర్నమెంట్ 100% ఫెయిల్ అవుతున్నట్టు మాత్రం ఈ ధర్నాలతోటి చెప్పొచ్చు. సో రేపొద్దుగాల మహాగర్జన పేరుతోటి నిరుద్యోగులు ధర్నా చేయబోతా ఉన్నారు. ఒక వారం రోజుల క్రితం కూడా వాళ్ళు ధర్నా చేశారు. జూన్ 2న నిరుద్యోగులకు సంబంధించిన హామీలు ఏమన్నా ప్రభుత్వం నెరవేరుస్తామని చూశారు. సో గవర్నమెంట్ స్పందించకపోవడంతో రేపు మహాగర్జన పేరుతోటి మరొక ధర్నా చేయబోతా ఉన్నారు. సో నిజంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులని మోసం చేస్తూ ఉన్నదా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందా? ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ గారు మనతో పడ్డారు. అన్న నమస్తే. నమస్తే. సో నేను ఇంటర్లో ముందే చెప్పిన ధర్నా చౌక్ దద్దరిల్లుతుందంటే ప్రభుత్వం విఫలమవుతుంది అనుకోవచ్చా, లేదు కేసీఆర్ ధర్నాలు కూడా చేసుకునే అవకాశం ఇవ్వలేదు, మేము ఇస్తున్నామని నిరుద్యోగులు సంతోషపడాలా? అసలు ఈ రాష్ట్రంలో పోరాటం ఉండాలి, ధర్నాలు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎవరి స్వేచ్ఛను భావ స్వేచ్ఛను అడ్డుకోవద్దు అనేది మన ఆలోచన. ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా పోరాటం చేయొచ్చు. దాంట్లో పాజిటివ్ కోణాన్ని ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది, సాధ్యమయ్యే తప్పకుండా తీసుకుంటుంది, సాధ్యం కానిది ఇంకా ఆలోచన చేస్తుంది. ఇవాళ ధర్నా చౌకను గత పాలకులు బంద్ చేస్తే ఇవాళ మనం ధర్నా చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. కాబట్టి మేము ఎవరి భావస్వేచ్ఛనైనా ఎవరి పోరాటానైనా ప్రభుత్వం గౌరవిస్తుంది. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వం విఫలమైనట్టే కదా. ధర్నాలు ఎందుకు చేస్తారు? సమస్యల పరిష్కారం కోసమే ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేస్తారు కదా. అంటే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంటే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లనో, లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటేనే ధర్నా చౌక్ దద్దరిల్లే అవకాశం ఉంటుంది కదా. ధర్నా చేసినంత మాత్రాన ప్రభుత్వం ఫెయిల్యూర్ అని కాదు. కొన్ని సాధ్యం కాని హామీలు ఉంటాయి, కొన్ని సాధ్యమై ఉంటాయి, కొన్ని ప్రేరేపిత ఉద్యమాలు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. నేను అనేది ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరి హక్కును కానీ ఎవరి భావస్వేచ్ఛను కానీ అడ్డుకోదు. మనం దాన్ని గౌరవిస్తాం, ఎవరి పోరాటాన్ని కూడా. కాబట్టి చూద్దాం. ఎందుకు నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కుతా ఉన్నారు? నిరుద్యోగుల పేరుతోటి వచ్చిన ఈ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలకు ఒక పరిష్కారం ఎందుకు చూపలేకపోతుంది? నిరుద్యోగుల్ని ఈ రాష్ట్రం 10 ఏళ్ల పాటు ఉద్యోగాలు లేక అనేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల నోటిఫికేషన్ల గురించి పట్టించుకోవాలి. అధికారం వచ్చిన 2 ఏళ్ల వరకు అసలు నోటిఫికేషన్లు లేవు. ఆ దాంట్లో మేము ఒక పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రావాలని కొట్లాడిన దాంట్లో ప్రథమంగా మొదటగా మనమే యూనివర్సిటీ నుంచి. కాబట్టి ఈ ప్రభుత్వం 10 ఏళ్లలో నిరుద్యోగుల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇచ్చిన నోటిఫికేషన్లో పారదర్శకత లేదు. ఇచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లో లీకేజీలు, ప్యాకేజీలు అనేక రకాలుగా వాళ్ళ చుట్టే తిరిగి నిరుద్యోగులకు మట్టి కొట్టే ప్రయత్నం జరిగింది 10 ఏళ్లలో. ఒక భాగం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు లీకేజ్ అయినప్పుడు కూడా మొదటగా పేపర్ లీకేజ్ కావచ్చు, గ్రూప్ 2 వాయిదా కావచ్చు, ఇంకా డిఎస్సి కావచ్చు, ఇంకా అనేక అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిరుద్యోగులకు విశ్వాసం కల్పించింది. ఆ పోరాటంలో కూడా అగ్రభాగాన నాయకత్వం నిలబడ్డది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 7న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత వెంటనే మనం నోటిఫికేషన్లు కావచ్చు, గత 10 ఏళ్లలో ఏదైతే డిలే అయ్యి మనము గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఇంకా డిఎస్సి కానీ ఏదైతే పరీక్షలు రాలేదో ఆ పరీక్షలను వెంటనే మనం ఇమీడియట్లీ పరీక్షలు నిర్వహించి మనం ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు ఎస్ఐ కానిస్టేబుల్ 16,000 మందికి మనం నోటిఫికేషన్లో గత ఎగ్జామ్ పెడితే ఇది కాకపోతే మనం వచ్చిన తర్వాతనే వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 4తో 9,000 మందికి పెద్దపల్లిలో పెద్ద సభ పెట్టి 9,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. ఇవాళ గ్రూప్ 1 2011లో జరిగినటువంటి గ్రూప్ 1 2000 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత పారదర్శకంగా 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది నిర్వహించడం. మనం వచ్చిన తర్వాత వాళ్ళు 500 ఇస్తే మనం కలిపి మళ్ళీ 63 పోస్టులను కలిపి 563 పోస్టులకు మన ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఈ 18 నెలల కాలంలో మనం 60,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం నియామకాలు ఇచ్చింది. 60,000 ఉద్యోగాలకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళ ఖాతాలో ఎట్లా వేసుకుంటారని చెప్పి నిరుద్యోగులు అంటా ఉన్నారు కదా. నేను అంటున్నాను, నిరుద్యోగ మిత్రులకు కొంత బాధ ఆక్రోశం ఉండొచ్చు.
కాకపోతే ఏంటంటే నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమూహం. అది ఒక నిర్మాణాత్మకంగానో లేకపోతే ఒక సంఖ్యపరంగా లేని ఒక సమూహం. ప్రతి విద్యార్థి నిరుద్యోగే. కాబట్టి మనం ఎవరిని కూడా వాళ్ళకు కొన్ని భావాలు ఉంటాయి, ప్రతి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, బాధ ఉంటుంది. దాన్ని మనం కాదనలేము. ఎవరి యొక్క పోరాట హక్కును కూడా మనం కించపరచలేము, బాధ పెట్టలేం. వాళ్ళందరూ కూడా మన సోదరులు, మన బ్రదర్స్. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో డిలే అయిన ఉద్యోగాలు ఫస్ట్ మొదటగా మనం భర్తం చేసి, ఏ ఉద్యోగాలు అయితే ఉద్యోగాలే కదా నేను అనేది, ఆ ఉద్యోగాలు వారు లెక్కలు ఆ బీఆర్ఎస్ హాయంలో నిర్వహించలేని చేతగాని దద్దమ్మల వాళ్ళనే కదా నిరుద్యోగ యువత మొత్తం అల్లకొల్లమై అనేక ఆత్మహత్యలు చేసుకొని రోడ్ల పాలై, పోరాటాల పాలై, జైళ్ల పాలై కేసులు పెట్టుకున్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ మొదటగా భర్తీ చేసింది కదా. మనము ఈ రోజు కూడా నిరుద్యోగులు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, ఇంకా ఉద్యోగాలు లేవు, ఇంకా సాధ్యం కాదన్న ఈ ప్రభుత్వం అనట్లేదు కదా. ఈ ప్రభుత్వం నిరుద్యోగ పక్షపాతి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల పక్షపాతి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు పెద్దన్నగా ఉండు. ప్రతి వేదిక కావచ్చు, ప్రతి సభలు కావచ్చు, పదే పదే ప్రతి అంశాన్ని ప్రకటిస్తుండు. అది ప్రైవేట్ రంగమైనా, ప్రభుత్వ రంగమైనా, సాంకేతిక రంగమైనా కూడా నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం అడుగుతలేరు కదా, జాబ్ క్యాలెండర్ రేజ్ చేయండి. జాబ్ క్యాలెండర్ కట్టుబడి ఉంది. ఒకవైపు మనం అసెంబ్లీలో ప్రతిపాదన చేసుకున్నాం. ఈ ఒకవైపు జాబ్ క్యాలెండర్ మనం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఒకవైపు కేసులు వేస్తా ఉన్నారు. ఇవాళ మనం అత్యంత పారదర్శకంగా గ్రూప్ 1 మనం మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ అద్భుతంగా నిర్వహించడం, ఫలితాలు ఇస్తే కొందరు దాన్ని తప్పుతో పట్టించి అనేక లోపాలు ఉన్నాయని కోర్టులో వేసి దాన్ని వీగిపోయే ప్రయత్నం జరిగింది. అంటే గ్యాప్ వచ్చింది. ఒక 3 నెలల్లో గ్యాప్ వస్తే మొత్తం కూడా ఒక స్ట్రక్ అయిపోయిన వ్యవస్థ. అదే నువ్వు ఆ నియామకాలు జరిగి ఉంటే మళ్ళీ వెంటనే ఒక కొత్త నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుండే. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. 18 నెలల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత మళ్ళీ వర్గీకరణ అంశం వచ్చింది. ఇవన్నిటిని కూడా ఈ ప్రభుత్వం సరి చేసుకొని ఒక 1 by 1 తర్వాత గట్టెక్కుతూ మళ్ళీ ఒకవైపు ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ తెలంగాణలో ప్రతి ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ అయిన ఉద్యోగుల్ని కూడా నిరుద్యోగుల కోసమే తొలగించారు కదా. ప్రతి ఖాళీలను భర్తీ చేసే అంశం ఉంది. ఇప్పుడు మీరు అదే ఓయూ వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసినారు. సో విద్యార్థులకు కూడా ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మీరు కూడా చాలా హామీలు ఇచ్చారు. నిరుద్యోగుల ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పినారు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల జాప్యం వల్ల వాళ్ళు ఒక 2 ఏళ్ళు కోల్పోయినట్టే కదా. 2 ఏళ్ళు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఒక 2 ఏళ్ళు జాబ్ చేసుకోగలుగుతారు. ఈ 2 ఏళ్ల జాప్యం వల్ల ఒక 2 years అయితే వాళ్ళు కోల్పోయినట్టే కదా. అసలు ఈ దేశంలో మన రాష్ట్రం ఇచ్చినట్టు ఉద్యోగాలు 17 నెలల్లో ఏ రాష్ట్రంలో ఇవ్వగలిగారా? 11,000 డిఎస్సి పోస్టులు ఏ రాష్ట్రంలో భర్తీ చేయగలిగారా? మెగా డిఎస్సి అన్నారు కదా మీరు. నేను అంటా ఉన్నాను, మనం మొదటకైతే భర్తీ చేయగలిగినాం, ఇంకా ఉన్నాయి కదా మనం భర్తీ చేయాల్సుకునే కూడా అంశం. కాబట్టి నిరుద్యోగ యువత కూడా ప్రభుత్వాన్ని సహకరించండి. మీరు కొందరు భ్రమలలో కానీ కొందరికి కీలుబొమ్మగా మారవద్దు. కొందరు నమ్మే అవకాశం కానీ మీ దగ్గర కానీ రానిచ్చే ప్రయత్నం చేయకండి. రేపు తలపెట్టినటువంటి మహాగర్జన కూడా అది కొందరికి గులాంగిరిగా మారబోతుంది. కొందరు ఉన్నటువంటి అడుగులకు మడుగులొత్తే దిశగా అది ఒక బీఆర్ఎస్ కావచ్చు, కొందరు ఒక ఏకో లీడర్లో ఉన్నటువంటి కొంతమంది దీన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగత ఇలాంటి లంపెన్ గ్యాంగ్ను మీరు మోసపోవద్దు చూసి. ఇవాళ కొందరు దీన్ని పదే పదే ప్రభుత్వాన్ని విమర్శించడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. ఒక 4-5 వాళ్ళ మాయ మాటల్లో కానీ వాళ్ళ మోసపు మాటల్లో కానీ మీరు పడొద్దు. మీకోసం ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా మరి ఉద్యోగాల అట్లీస్ట్ నిరుద్యోగుల ప్రభుత్వమే అయితే అట్లీస్ట్ వాళ్ళని పిలిపించుకొని మీలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడవచ్చు కదా. ఓయూ వేదిక తెరపైకి వచ్చిన మీలాంటి వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడితే వాళ్ళకు ఒక విశ్వాసం కలగదు. ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రకటనలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడే అంశాలు త్వరలో ఉండబోతా ఉన్నాయి. త్వరలో కూడా నిరుద్యోగ యువతకు మంచి గుడ్ న్యూస్ రాబోతా ఉంది. ఎట్లా ఏంది ఇవన్నీ పరిష్కారాలు అనేది 1 by 1 తర్వాత మనం ఒక రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యా వ్యవస్థ 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం అధోగతి పాలైనటువంటి విద్యా వ్యవస్థ కావచ్చు, అనేక అంశాలు కావచ్చు. కాబట్టి ఇవాళ మీరు చూస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,00,000కు పైన అడ్మిషన్లు జరిగినాయంటే ఎవరు కృషి అండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్యకు పెద్దపీట వేసి 21 కోట్ల
21,000 కోట్ల బడ్జెట్ను మనం కేటాయించి పెద్దపీట వేసి స్కూళ్ళను కూడా మనం పెంచుకుంటూ రేషనలైజ్ పేరు మీద గతంలో ప్రభుత్వ స్కూల్స్ మూతపడ్డాయి. ఇవాళ టీచర్లు పెంచగలిగినాం, ఒకవైపు వాటిలో ఉన్నటువంటి ఫెసిలిటీ పెంచగలిగినాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం, పౌష్టికాహారం ఇట్లా నేను అనేది ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులకు కూడా ఈ రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉండబోతా ఉంది. మరిన్ని నోటిఫికేషన్లు రాబోతా ఉన్నాయి. ఆందోళన వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల మనం ప్రభుత్వాన్ని దూషించే పని ఎవరు కూడా చేయొద్దు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేపథ్యంలోనే మేము ధర్నా చేస్తూ ఉన్నాం, మహాగర్జన ఏర్పాటు చేసుకుని వాళ్ళు అంటున్నారు. మీరేమో వాళ్ళ వెనకాల కొంతమంది ఉన్నారని మీరు అంటారు. అంటే ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వాడుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కొంతమంది కోచింగ్ సెంటర్ల యజమానులు కూడా నిరుద్యోగుల్ని రెచ్చగొడితే మా ప్రయోజనం ఉంటుంది, రేపు నోటిఫికేషన్లు వస్తే మా పంట పంతదనే అవకాశంగా కొందరు ఉన్నారు. కొంతమంది ఏమో ప్రభుత్వాన్ని తిట్టాలి, నిరుద్యోగుల్ని అడ్డగా పెట్టుకొని మేము లీడర్లు కావాలి, మా లీడర్లు కావడానికి పక్క పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించాలి ఆలోచనతో కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. అంతిమంగా బలయ్యేది నిరుద్యోగులు బలవుతున్నారు. అంతిమంగా బలయ్యేది ఇంకా రేపు రోడ్ల మీదకి వస్తే కేసులో ఇంకో నానా అవస్థలు పడేది వీళ్ళు అవుతా ఉన్నారు. కానీ కొంతమంది ఒక 5-6 ఒక ప్రయోజనాల కోసం, వాళ్ళ ఒక సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు వేరే దగ్గర వాళ్ళ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకుని వాళ్ళ నిరుద్యోగుల్ని నోటిఫికేషన్ల పేరు మీద ప్రభుత్వం తిట్టే పనిగా కొన్ని జరిగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దా విషయంలో మీరు ఈ యొక్క తప్పుదారి పట్టించే కుట్రదారులను కూడా నిరుద్యోగ యువత కనిపెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళ కొంతమంది కూడా రేపు జరగబోయే మహాగర్జనకు వాళ్ళు ఆహ్వానించినట్టు తెలుస్తూ ఉంది. మీరు రేపు అటెండ్ కాబోతా ఉన్నారా ఆ మహాగర్జనలో? ఇప్పుడు మేము ప్రభుత్వమే ఉద్యోగాల భర్తీ జరుగుతున్నప్పుడు దానికి పెద్ద ధర్నాలు పోరాటాలు అవసరం లేదు. తెలంగాణ 17 నెలలు వచ్చిన తర్వాత ఎక్కడైనా ధర్నాలు పోరాటాలు జరిగినాయా? ఎక్కడైనా దీక్షలు జరిగినాయా? ధర్నాలు పోరాటాలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పరచుకున్నాం. ముఖ్యమంత్రి గారే పిలిస్తే పలుకుతా ఉన్నాడు. ఎవరికి ఏ అన్యాయం వచ్చినా కూడా పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నాం. ప్రజలకు పాలన దగ్గర ఉంది. నిరుద్యోగులకు ఏమన్నా ఇబ్బంది వస్తే కూడా నిరుద్యోగుల ప్రతినిధులుగా అనేక మంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నాం, ఎమ్మెల్సీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, చైర్మన్లు ఉన్న వాళ్ళు ఉన్నాం. మేము అందరం కూడా ఒక బాధ్యత తీసుకుని ఏదైనా అంశం వస్తే కూడా మాట్లాడుతూ ఉన్నాం. నిన్న కూడా మేము శ్రీధరబాబుతో గారితో కూడా విషయాన్ని తీసుకుపోగలిగినాం. ఇంకా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో పెద్ద ఆందోళన అవసరం లేదు, పోరాటాలు అవసరం లేదు. ఈ ప్రభుత్వమే నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తూ ఉంది. మీ అందరికి తెలుసు. ఇవాళ తెలంగాణలో యువతకు గాని భవిష్యత్తు గాని పెద్దపీట వేస్తుంది. కాబట్టి దీంట్లో పెద్ద గాలి కొంతమంది దీన్ని అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారు. కొంతమంది కుట్రదారులు జోడయ్యారు. దీనికి తోడు కొంతమంది కూడా రకరకాలుగా తోడై ఈ నిరుద్యోగుల్ని బలిపశం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆహ్వానం ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులు అక్కడికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, మాట్లాడి ఈ ఇబ్బందుల వల్ల మేము భర్తీ చేయలేకపోతున్నాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అన్న భరోసా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మేము పెట్టాలనుకుంటే ఎవరో ఎమ్మెల్యే పెట్టే దగ్గరికి మేమే పెడతాం కదా. మేమే పెట్టి ముఖ్యమంత్రి గారిని పిలుస్తాం. ఎవరో పెట్టి ఎమ్మెల్యే దగ్గర మేమే భవిష్యత్తులో పెడతాం, పెట్టి ముఖ్యమంత్రి గారిని పిలిపిస్తాం. మా నిరుద్యోగులు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పెద్దనగా ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఒక పెద్ద సభ పెడతాం. రేపు నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ నియామకాల పత్రాలు ఒక పెద్ద సెలబ్రేషన్ చేస్తాం. రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కూడా రేపు పెద్ద ఎత్తున మనమే సెలబ్రేషన్ చేయబోతున్నాం. కానీ గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులతో పెట్టుకున్నది, మీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులతోటి ఆట. అసలు ఈ దేశంలో ఇంత ఫ్లెక్సిబిలిటీ గానీ, ఇంత డెమోక్రటిక్ గానీ, ఇంత స్వేచ్ఛ గానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదండి. ధర్నా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినటువంటి గొప్ప రాష్ట్రం ఎక్కడ ఉంది? ఏడాదిలో 60,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. ఎక్కడ ఉంది? ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల భర్తీకి జరుగుతుంది. డిగ్రీ చదివినటువంటి విద్యార్థికి నిరుద్యోగికి మనం ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం ఉంది. గతేళ్లలో గాడిద పాలు ద్వారా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? నిరుద్యోగులు గాలికి వదిలేశారు. నోటిఫికేషన్లు ఇచ్చిన నోటిఫికేషన్లు పారదర్శక లేదు, లీకేజీలు. వాళ్ళ కుటుంబం ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చేది, వాళ్ళ కుటుంబం వాళ్ళ సభ్యులు అమ్ముకునేది. అంటే మొత్తం కూడా నిరుద్యోగ జీవితంతో చెలగటమాడారు 10 ఏళ్ల పాటు. అందుకే నిరుద్యోగులకు మట్టుడికి పోయింది. మేము కూడా ఆ నిరుద్యోగులకు బాసటగా ఉన్నాం. అరే 18 నెలల కాలంలో హామీలు నెరవేర్చని అటువంటి హామీలు ఇచ్చాం, అమలు కానీ హామీలు ఇచ్చామని చెప్పి ఇబ్బంది ఏమైనా పడుతుందా మీ ప్రభుత్వం? ఏమి లేదు. మరొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుంది. మనము గత 10 ఏళ్లలో విచ్ఛిన్నమైనటువంటి ధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పునర్నిర్మాణ దిశగా ముందుకెళ్తా ఉంది. మనము ఆర్థిక అంశాలలో వచ్చినప్పుడు వెనుక ముందు మనం లోటుబాటు సరిదిద్దుకొని మొదటగా ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ ఉంది. ఇవాళ మీరు మొన్న చూశారు 20,000 కోట్ల రూపాయలు దాదాపు రైతు రుణమాఫీ కోసం మనం కేటాయించాం. ఇవాళ నిన్న కూడా రైతు భరోసా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ విద్యకు పెద్దపీట వేసుకున్నాం. ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తాం, మహిళా సంక్షేమానికి. ఇవాళ మొదటగా నిరుద్యోగ భర్తీల కోసం కూడా ఈ ప్రభుత్వం
60,000 ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా మనం అనౌన్స్ చేసింది. ఇవన్నీ కూడా ఈ చిక్కులు వెనుక ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 1 by 1 ఈ ప్రభుత్వం ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా చిత్తశుద్ధితో పోయే క్రమంలో కొందరు దీంట్లో చేరి టీజీపీఎస్ని తప్పుదారి పట్టించేటట్టు కూడా కోర్టులో వేస్తే ఆ కోర్టు కూడా తిరస్కరించిన అంశాన్ని మనకు తెలుసు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అత్యంత విశ్వాసంతో ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో మెంబర్లు ఉన్న వాళ్ళు, చైర్మన్లు ఉన్న వాళ్ళే తప్పిదాలకు పాల్పడి ఆ అవకాశం కూడా లేకుండా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల కోసమే అత్యంత విశ్వాసపాత్రులైనటువంటి అత్యంత నిజాయితీ గల ఉన్నటువంటి బోర్డును నియమించింది ఈ ప్రభుత్వం. ఎవరి కోసం? నిరుద్యోగ యువత కోసమే. కాబట్టి కొంతమంది బాధపడచ్చు వేరు చేసినా ఈ ప్రభుత్వం ఒక విజన్తో పోతుంది. నిరుద్యోగ నిర్మూలన విజన్ అయితే ప్రభుత్వానికి ఉన్నది. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. ఎవరు ఏది రకరకాల వాళ్ళు లీడర్లు కావాలనుకునే వాళ్ళు, లేకపోతే చీకట్లో చేయలేపి బీఆర్ఎస్ దగ్గర లేకపోతే అగ్రిమెంట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది విమర్శించవచ్చు. కానీ పుస్తకాలు నమ్ముకున్నటువంటి నిరుద్యోగులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ బాసటగా ఆసటగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ సంక్షేమం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో వేరే కోణం అవసరం లేదు. దీంట్లో పెద్దగా మనం ఉద్యోగాల నోటిఫికేషన్, అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది తొందరగా ఉంది. వెంటనే ఏ ఖాళీలు ఉన్నాయో చెప్పండి అనడానికి ఈ ప్రభుత్వమే సిద్ధంగా ఉంది. దీనికి ఒక పెద్దగా పోరాటం చేసి ఎల్లైన మల్లైన పిలిచి ఇక ముఖ్యమంత్రిని తిట్టడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టడానికి ఇదే పనిగా పెట్టుకుంటుంటే ఇంకా వాళ్ళ హక్కుని మనం కాదనలేము. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళే ఒర్లిపోతారు, అమరులు అవుతారేమో. కానీ ఈ ప్రభుత్వం పుస్తకాలను నమ్ముకొని రాజకీయాలకు సంబంధం లేని నిరుద్యోగులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి పేద బిడ్డలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు ఆలోచిస్తాం. వాళ్ళకు మేము అండగా ఉంటాం. భవిష్యత్తులో ఈ లక్షలాది మంది నిరుద్యోగులతో మేమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద సభ పెడతాం. దానికి ముఖ్యమంత్రి గారిని పిలిపిస్తాం. ఎవరో సభ పెట్టేదానికి మాలాంటి వాళ్ళం అవసరం ఏందండి? మేమే సభ పెడతాం. మేము ఉద్యోగాల కోసం మేము కొట్లాడిన వాళ్ళు, ఈ ప్రభుత్వంలో అందరం భాగమవుతున్న వాళ్ళు, నిరుద్యోగులు మేము భాగస్వామ్యం చేస్తాం. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఇంకా నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోబోతుందన్న చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇటువంటి ధర్నాల వల్ల బీఆర్ఎస్ పార్టీకా లేకపోతే బీజేపీకా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లే, బీజేపీకా లేకపోతే బీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ సపోర్ట్ చేయండి అన్న నినాదం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక చిన్న వాటికి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పెద్ద వీటికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. నిరుద్యోగుల భర్తీ అనేది ఒక అంశం ఉంది. ఉన్నప్పుడు దీనికి పెద్ద కూటమి చేయాల్సిన దానికి ఇది కాదు. స్థానిక సంస్థల్లో కూడా గ్రామాలలో మెజార్టీగా రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరూ కూడా మన వైపే ఉన్నారు. ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సామాజిక వర్గాలకు ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా 70 ఏళ్ల పోరాట ఫలితంగా హక్కుల కోసం, ఆకాంక్ష కోసం ఎదురు చూసినటువంటి బీసీలకు ఇవాళ వర్గీకరణ చేసింది ప్రభుత్వం. ఎస్సీలకు సంవత్సరాల తరబడి 30-40 ఏళ్ల నుంచి వర్గీకరణ అంశం వివిధ కోట్లల్లో లేకపోతే ఒక పోరాటంగా నడిచినటువంటి దాన్ని కూడా ఇవాళ మనం సాకారం చేసుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది. వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళే మాత్రమే చేస్తారు అనే నమ్మకం ఉంది. ఇవాళ 5 లక్షల ఇండ్లు ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది, అర్హులకు కేటాయించింది. రైతు భరోసా ఇచ్చినాం, రైతు బోనస్ ఇచ్చినాం, లేకపోతే రైతు రుణమాఫీ చేసినాం అనే. ఇప్పుడు మహిళలకు దాదాపు 1 కోటి మంది మహిళలకు సహకార బ్యాంకులు కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, అనేకం ఉన్నటువంటి మహిళలకు పెద్దపీట అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం 17-18 నెలలకే తెలంగాణలో అనేక ఉన్నటువంటి అభివృద్ధి మార్పులు జరిగినాయి, ఇంకా మార్పులు జరుగుతాయి. ఇప్పుడు రేపు పొద్దుగాల మీరు ధర్నా చౌక్ దగ్గర ఏ ఆహ్వానం అయితే నిరుద్యోగులు ఇచ్చారో మీరు అక్కడ అటెండ్ కాకపోతే రేపు పొద్దుగాల అదే ధర్నా చౌక్ వేదికగా చెనగాని దయాకరు నిరుద్యోగులకు భయపడే రాలేదు, ఆహ్వానించగా రాలేదు అన్న మెసేజ్ కూడా పోతుంది కదా. ఇంకా కొంతమంది మాట్లాడేదానికి మేము మాట్లాడడం, దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కాలక్రమంలో వాళ్ళకు ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి పథకాలే వాళ్ళకి జవాబు చెప్తాయి. దానికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మేమే నిరుద్యోగులకు భవిష్యత్తులో పెద్ద సభను పెడతాం, ముఖ్యమంత్రి గారిని పిలిపిస్తాం. మేమే పెద్దగా ముఖ్యమంత్రి గారికి లక్షలాది మందితో మేమే ఒక పాలాభిషేకం మేము చేస్తాం. ఎవరో పెట్టి ఎవరో దగ్గర వత్తాసు పలుకొని ఎవరిచ్చే దగ్గర కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటగాగి కోచింగ్ సెంటర్ల యజమానులు పెట్టే వాటికి మేము కాదు, మేమే పెడతాం. లక్షలాది నిరుద్యోగులు మేమే తరలిస్తాం. కాంగ్రెస్ పార్టీగానే పెట్టుకుంటాం మేము భవిష్యత్తులో. కాబట్టి వీటికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ప్రభుత్వానికే నిరుద్యోగుల భర్తీ అంశంలో విజన్ ఉంది, భర్తీ జరుగుతుంది. మళ్ళీ తెలంగాణలో
ఒకవైపు ఒకప్పుడు నోటిఫికేషన్ లేనందుకు ఉద్యమాలు జరిగినాయి. ఇవాళ నోటిఫికేషన్లు వెంటనే ఇచ్చినప్పుడు మాకు సమయం ఏంటి అనే అంశం తెర మీదకి వస్తుంది. ఇవాళ డిఎస్సి ఉంటే, గ్రూప్ 2 ఉంటే, గ్రూప్ 3 ఉంటే మాకు సమయం ఏంటి అని గతంలో మనం ఉద్యమాలు చూసినాం. అంటే ఇట్లా ఉండబోతుంది తెలంగాణలో. మాకు సమయం ఇవ్వండి. గతంలో నోటిఫికేషనే లేదని ఆయన అంటే ఈ ప్రభుత్వంలో మాకు సమయం ఇవ్వండి, మేము ఆ ఎగ్జామ్ రాస్తాం, ఈ పరీక్ష రాస్తాం అంటే విద్యార్థులు వెంటనే భవిష్యత్తులో అట్లా ఉండబోతా ఉంది. భారీ ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ధర్నాలు పోరాటాలు లేని తెలంగాణను నిర్మించాలనుకున్నటువంటి ఆకాంక్ష ప్రభుత్వానికి తీసుకుంటుంది. కాబట్టి నిరుద్యోగుల భవిష్యత్తు భద్రత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా. ఓకే, ఎనీవే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఓయూ ఉద్యమ నేత చెనగాని దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.